ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ షేర్ చేయబోతున్నాం. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక నిజమైన సంఘటన. అయితే ఈ మధ్యన మనం చాలా బాగా చూస్తున్నాం. ఏమిటి అంటే ముస్లింలు మరియు హిందువుల మధ్య విభేదాలు అనేవి బాగా కొనసాగుతున్నాయి, అలానే వినిపిస్తున్నాయి కూడా. అలానే మహిళలు వేసుకుంటున్న డ్రెస్ గురించి కూడా చాలా బాగా హల్చల్ అవుతుంది, అలానే బాగా ట్రెండ్ అవుతుంది కూడా. అయితే ఇవన్నీ చూసి మంచి వీడియోతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కరెక్ట్గా ఉండే వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. మరి ఈరోజు వీడియోలోకి వెళ్దాం. అయితే ఒకరోజు నేటి కాలపు ఒక అమ్మాయి తన హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిలబడి ఉంది. ఆమె ఆటో కోసం వెయిట్ చేస్తుంది, కానీ ఎన్నో గంటలు గడిచినా కూడా ఒక్క ఆటో కూడా ఆమెకు దొరకలేదు. అలానే టైం చూస్తే బాగా లేట్ అవుతుంది, అలానే ఎండ కూడా చాలా విపరీతంగా ఉంది. అలా చూస్తుండగా చాలా సేపటి తర్వాత ఒక ఆటో వచ్చి ఆగింది. అయితే ఆటోలో చూస్తే ఆటో యొక్క డ్రైవర్ ఒక ముస్లిం. అయితే ఆ డ్రైవర్ని చూడగానే ఆ మహిళ అతన్ని వెళ్ళిపోమని చెప్పింది. కానీ ఆటో డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలమ్మా, చెప్తే నేను తీసుకెళ్తా అని చెప్పి అడిగాడు. అది విన్నామే సివిల్ కాలనీకి వెళ్ళాలి, ఎంత తీసుకుంటాం అని చెప్పి అడిగింది. దానికి గాను ఆటో డ్రైవర్ 200 ఇవ్వమని చెప్పి అడిగాడు. దానికి అమ్మాయి 180 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పింది. సరే అని చెప్పి ఆటో డ్రైవర్ ఎక్కడమ్మా అని చెప్తాడు. దీంతో అమ్మాయి సరే అని చెప్పి రోడ్డు పక్కన కొంచెం లగేజ్ ఉంది, కొంచెం సహాయం చేయండి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆటో డ్రైవర్ నువ్వు వెళ్ళి ఆటోలో కూర్చోమ్మా, నేను అవన్నీ తీసుకొచ్చి ఆటోలో సర్దుతానని చెప్పి చెప్తాడు. అతను అన్నట్లుగానే ఆ లగేజ్ మొత్తం తీసుకెళ్లి ఆటోలో సర్దుతాడు అతను. అయితే తర్వాత అసలు ఏం జరిగిందని తెలుసుకునే ముందు ఈరోజు మన వీడియోని ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే ఆ లైక్ ద్వారానే మాకు మోటివేషన్ అనేది కలుగుతుంది నెక్స్ట్ వీడియోలు చేయడానికి. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. అలా ఆమె చాలాసేపు ఆ ఎండలో ఎదురు చూసి ఫైనల్లీ ఆ ముస్లిం వ్యక్తి యొక్క ఆటో ఎక్కుతుంది. అయితే ఆటో కూడా స్టార్ట్ అయింది, వాళ్ళ ప్రయాణం కూడా మొదలైంది. అయితే అలా కాసేపు ముందుకు వెళ్తూ ఉండగా ఆ ముస్లిం డ్రైవర్ ఆమెతో ఇలా అడుగుతాడు, ఏంటమ్మా ఎందుకు ఇంత కంగారుగా ఉన్నావు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేక ఏమైనా టెన్షన్లో ఉన్నావా అనేసి వెనకతలు కూర్చున్న ఆ అమ్మాయిని అడుగుతాడు. కానీ ఆమె ఏమీ లేవని చెప్తుంది. అయితే అది విన్న ఆటో వ్యక్తి అయితే నేను కాసేపు నా టేప్ రికార్డ్ ఆన్ చేసుకోనా అని అడుగుతాడు. అప్పుడు ఆమె దానికి సరే అని చెప్పి తల ఊపుతుంది. అప్పుడు ఆటో వ్యక్తి టేప్ రికార్డ్ ఆన్ చేస్తాడు. అయితే ఆ టేప్ రికార్డ్లో మౌలానా గురులోని ముస్లిం మహిళలు వేసుకునే పరదా గురించి చెప్తున్న కొన్ని విషయాలు వస్తాయి. అది ఏమిటంటే మహిళలు వేసుకునే పరదా సాంప్రదాయం కాదని, అది వాళ్లకు కేవలం ఆత్మరక్షణ కల్పిస్తుందని మాత్రమే చెప్తూ ఉంటారు. అయితే ఇది ఎలా ఉంటే ఆటోలో వెనకాతలు కూర్చున్న అమ్మాయి కూడా ముస్లిమే, కానీ ఆమె బుర్కా వేసుకోలేదు. అలాంటి సాంప్రదాయాలు ఆమెకి విరుద్ధం అన్నమాట. అయినా సరే ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ భూమి మీద ఎవరు ఎలా అయినా జీవించవచ్చు. అందుకే ఆమె అంతగా మౌలానా ప్రసంగాన్ని మొదట్లో పెద్దగా వినలేదు. అయితే ఆ తర్వాత ఆ రికార్డులో బుర్కా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆమె వింది. ఆ వెంటనే బుర్కా అనేది ఒక డ్రెస్ పైన వేసుకుని మరొక డ్రెస్ అని, దీన్ని హిజాబ్ అని కూడా పిలుస్తారని ఆమె తెలుసుకుంది. హిజాబ్ అంటే అరబిక్లో కప్పుకొనటానికి అర్థం. అయితే బుర్కాని ఎక్కువగా ముస్లిం స్త్రీలే వేసుకుంటారు. ఇది మహిళలకు ఒక గౌరవ మర్యాదను తీసుకొస్తుందనేసి వారి యొక్క నమ్మకం. అయితే కొంతమంది ఇది మహిళలను నిర్బంధిస్తుందనే వాదనలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ బుర్కా అనేది నిర్బంధం అనేసి ముస్లిం కూడా చెప్పలేదు. బుర్కాలో ఆ ప్రస్తావన కూడా ఉంది. పరాయి పురుషుల చూపుల నుంచి దూరంగా ఉండేందుకు మాత్రమే ఈ బుర్కాను మహిళలు వేసుకుంటారు. అయితే ఇదే బుర్కా కూడా మనకు చెప్తుంది. బుర్కా వేసుకున్న ఆడవాళ్ళను చెడు ఆలోచనలతో ఎవరైనా చూసినా మీరు అంతగా కనిపించరు కాబట్టి మహిళలకు పెద్ద నష్టం జరిగే అవకాశం అనేది చాలా వరకు తగ్గుతుందని. ఒకవేళ అలా కాకుండా బుర్కా వేసుకోకుండా ఉన్న మహిళలను చెడు ఆలోచనలతో మగవాళ్ళు చూసే అవకాశం కూడా ఉంది కదా, అందుకే బుర్కా వేసుకోమని చెప్తూ ఉంటారు. ఇది కేవలం ఆడవాళ్ళ యొక్క ఆత్మరక్షణ కోసం మాత్రమే. కానీ ప్రస్తుతం మన యొక్క జనరేషన్ అనేది మారుతూ ఉంది కాబట్టి వాటికి తగ్గట్టుగా ప్రతి మహిళ రక్షణలో ఉండాలనే మాటలు ఆ రికార్డులో వస్తూ ఉన్నాయి. అయితే ఆటోలో కూర్చున్న అమ్మాయి ఆమెకు తెలియకుండానే ఆ మాటలు వింటూ ఉంది. అలా కాసేపటికి వాళ్ళ యొక్క ఇల్లు వచ్చేసింది. అప్పుడు ఆమె తన ఇంటికి ఫోన్ చేసి ఇలా మాట్లాడింది, అమ్మా నేను ఆటోలో వచ్చాను, ఇప్పుడు నేను మన ఇంటి ముందే ఉన్నాను, తమ్ముడు సన్నీ ఉంటే కిందకి రమ్మను, ఎందుకంటే లగేజ్ ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళ అమ్మతో చెప్తుంది. అప్పుడు ఆమె తల్లి సన్నీ ఇంట్లో లేడమ్మా, బయటికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో కూడా చెప్పలేదు అనేసి చెప్తుంది. అప్పుడు ఆ మాటలు వింటున్న ఆ ఆటో వ్యక్తి అమ్మ పర్వాలేదు, నేను ఆ పై వరకు తీసుకొచ్చి దించి వెళ్తానని చెప్తాడు. అప్పుడు ఆమె ఇలా అనుకుంటుంది, సాధారణంగా అయితే అక్కడి నుంచి ఇక్కడికి ఆటో వ్యక్తి 300 రూపాయలు తీసుకుంటాడు. అయితే అతను కేవలం 180 రూపాయలు మాత్రమే చెప్పాడు. అయితే ఇప్పుడు 2 సార్లు నా లగేజ్ని మోసాడు, సో ఇంకాస్త డబ్బులు ఎక్కువగా అడుగుతాడేమో అని చెప్పి ఆమె ఇలా అనుకుంది. అయితే కాసేపటికి లగేజ్ అంతటిని పై ఫ్లోర్కి తీసుకువెళ్తాడు. అప్పుడు ఆమె 300 రూపాయలు తీసి ఆ ఆటో వ్యక్తికి ఇస్తుంది. అది చూసిన ఆటో వ్యక్తి మొత్తం మనం 180 రూపాయలకే మాట్లాడుకున్నాం కదా, మరి ఎందుకు 300 ఇస్తున్నారని చెప్పి ఆమెను అడుగుతాడు.
అప్పుడు ఆమె అక్కడ నుంచి ఇక్కడికి ఎవరైనా సరే 300 తీసుకుంటారు, కానీ మీకు అది తెలియదు కదా, అందుకే 180 రూపాయలకే ఫైనల్ చేశాను. పైగా మీరు నా లగేజ్ను 2 సార్లు మోస్తారు, అందుకే నేను మీకు అదనంగా కొంచెం డబ్బులు ఎక్కువగా ఇచ్చానని చెప్పింది. అప్పుడు అతను తాను కేవలం 180 రూపాయలకే మాట్లాడానని, కాబట్టి మనం అనుకున్నది తీసుకోవడమే తనకు సమంజసం అని చెప్పి ఆయన చెప్తాడు. ఒకవేళ మనం ముందుగానే డబ్బుల గురించి ఏమీ మాట్లాడుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు మీరు ఎంత డబ్బులు ఇస్తే అంత తీసుకునేవాడు అనేసి ఆమెతో చెప్తాడు. అయితే ఇది చూసిన తర్వాత ముస్లింలు ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఉంటారనేసి, అలానే మాటలు అనేవి దాటవేయడం చేయకూడదనేసి కూడా చెప్తూ ఉంటారు. ఫైనల్లీ అతను ఆమె దగ్గర నుంచి 180 రూపాయలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్ళగానే ఆమె యొక్క కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి. ఎందుకు అంటే తన జీవితంలో తాను మార్చుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయో అప్పుడే తనకు అర్థమవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ముస్లింలు హిందువులు వేరని, ముస్లిం పద్ధతులు తప్పుడు పద్ధతులు అనేసి అంటూ ఉంటారు. కానీ వాళ్ళలో మోసగాళ్ళు ఉండవచ్చు, అలాగే నేరాలు చేసే వాళ్ళు కూడా ఉండవచ్చు. అలాగని ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మనం కూడా ఆలోచించి తీరవలసిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? స్త్రీలు అనేవారు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.